నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. చాలా తక్కువ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్‌లో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగాలుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇలాంటి ఛాన్స్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ 8థ్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందనమాట. ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయొచ్చండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను లైవ్‌లో చూపిస్తాను. ఇదే వీడియోలో నోటిఫికేషన్ యొక్క ఎలిజిబుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్లో చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత తపాలా శాఖల్లో మేనేజర్ కార్యాలయంలో మెయిల్ మోటార్ సర్వీస్లో స్కిల్డ్ ఆర్టిసన్స్ గ్రూప్ సి పోస్టులకు భర్తీగా దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై 18వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 18th లాస్ట్ అనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్అప్ చేయాలి, ఎక్కడికి పంపించాలి, అలాగే అప్లికేషన్కి ఇంకా ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలనేది కూడా చూద్దాం. అంతకన్నా ముందు పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇందులో మనకి స్కిల్డ్ ఆర్టిసన్స్ జనరల్ సెంటర్ సర్వీస్ గ్రూప్స్ నాన్ గెజిటేటెడ్ జాబ్స్ అనమాట. మొత్తం కూడా 4 ఉన్నాయి. సో అవేంటో చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంవి మెకానిక్ అనమాట. ఇవన్నీ కూడా మనకి స్కిల్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అపోల్స్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్పెంటర్ కమ్ జాయింటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెయింటర్. ఇలా మొత్తం కూడా 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి అర్హత వచ్చేసరికి సంబంధిత విభాగంలో 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ 8th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ ట్రేడ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సేవలో ఉన్న ఏదైనా వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. ఫస్ట్ అంటే January 1, 2026 నాటికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అంటే ఇయర్ స్టార్టింగ్ నాటికి మనకి 18 కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 18 కానీ 30 కానీ కంప్లీట్ అయ్యి ఉండాలి. 18 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి పోస్ట్ వైజ్ అయితే శాలరీ ఉంటుంది. సో ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది అనేది నేను చెప్తాను. సో ఓవరాల్గా అయితే చూసేయండి. స్టార్టింగ్ అంటే కొన్ని పోస్టులకి 19,900 నుంచి ఉంటుంది. కొన్ని పోస్టులకి 63,200 లోపు అయితే ఉంటుందన్నమాట. సో అలా మనకి 19,900 నుంచి 63,200 వరకు కూడా పోస్ట్ వైజ్ శాలరీ నెక్స్ట్ చూపిస్తాను. ఓవరాల్గా అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్, జస్ట్ చిన్న స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ట్రేడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక అయితే చేస్తారనమాట. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదు. జస్ట్ ఒక చిన్న స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు. జస్ట్ చిన్న స్కిల్ టెస్ట్ ఉంటుంది అంతే. అది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఆన్లైన్ ద్వారా కాదు. సో ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చేసారు. నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నెంబర్ 4 బశ్వేశ్వర రోడ్, వసంత్ నగర్, బెంగళూరు అనమాట. పిన్ నెంబర్ కూడా ఇచ్చేసారు 560001 అనమాట. సో ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట. ఈ లాస్ట్ డేట్ వచ్చేసరికి గుర్తుంది కదా, July 18th లాస్ట్ అనమాట. July 18th ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఆ ఫామ్లో అంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునే విధానం నేను చెప్తాను. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. రౌండప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా www.indiapost.government.in అని. సో ఇది మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లేదంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలండి. అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా జెన్యూన్గానే ఉండాలన్నమాట. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఎందుకంటే సో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. అప్లికేషన్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే 8th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్, ఈ ప్రూఫ్స్ కూడా పెడతారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మెయిన్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి స్టార్ట్ కదా. సో అది కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. అప్లికేషన్
స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. సో ఇదనమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసేయండి. అలాగే కేటగిరీ వైజ్ కూడా ఇచ్చేసారనమాట. చూడండి, అంటే ఫస్ట్ పోస్ట్ ఎంవి మెకానిక్ స్కిల్డ్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అది వచ్చేసరికి ఏ కేటగిరీకి ఇచ్చారో చూడండి. యూఆర్కి లేదు, ఈడబ్ల్యూఎస్కి లేదు, ఓబీసీ వాళ్ళకి కూడా లేదు, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారనమాట వేకెన్సీ. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది, యూఆర్ కేటగిరీకి అయితే ఇచ్చారనమాట. అండ్ థర్డ్ పోస్ట్ కార్పెంటర్ ఉంది కదా, అది కూడా 1 వేకెన్సీ ఉంది. అది వచ్చేసరికి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పెయింటర్కి వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉంది, కానీ అది వచ్చేసరికి యూఆర్ కేటగిరీకి ఇచ్చారనమాట. ఇలా టోటల్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్కి 2, ఓబీసీకి 1, ఎస్టీ కేటగిరీస్కి 1 అనమాట. అండ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఏజ్ లిమిట్ కూడా చెక్ చేసుకోండి. 18 to 30 ఇయర్స్ వరకు మాత్రమే అనమాట. జనవరి 1 నాటికి వచ్చేసి ఉండాలి. అండ్ వయో సడలింపు కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే +5 ఇయర్స్, అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనమాట, అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి అయితే +10 ఇయర్స్, అంటే 40 ఇయర్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంత ముందు చూపించాను కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్ ద్వారా మనకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి. సో కరెక్ట్గా చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఫస్ట్ వన్ చూడండి, నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ ఫర్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో, అంటే ఎంవి మెకానిక్, పెయింటర్, ఈ పోస్టులు ఉన్నాయి కదా 4 రకాల పోస్టులు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో దాని యొక్క పోస్ట్ నేమ్ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అది కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలండి. సో అక్కడ మెన్షన్ చేశారు కదా, మీ యొక్క పూర్తి నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని ఇచ్చారు కదా, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఫోటో కూడా అతికించాలన్నమాట రైట్ సైడ్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. పేమెంట్ డీటెయిల్స్ అంటే మీరు ఏ బ్యాంక్ నుంచి పంపుతున్నారు అనేది పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th వన్ ఫాదర్స్ నేము. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్, అంటే మీ యొక్క అడ్రస్ అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. నేషనాలిటీ ఇండియా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసారు కదా, డేట్, మంత్, ఇయర్ ఇన్ వర్డ్స్లో కూడా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్, అంటే 1st జనవరి నాటికి మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అనేది కూడా రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద కాలేజ్, లేకపోతే స్కూల్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు 8th క్లాస్ అనేది అన్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్స్, అంటే నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఇయర్ ఆఫ్ ద పాసింగ్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే కూడా అది మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ 13th వన్ వచ్చేసరికి సో ట్రేడ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, దాని యొక్క అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ 14th వన్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఫిల్అప్ చేయాలన్నమాట. సో అంతే అనమాట. ఇంకా లాస్ట్లో డేట్, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ యొక్క సిగ్నేచర్ చేసి, సో ఇంత ముందు అడ్రస్ చూపించాను కదా, ఆ అడ్రస్కి అప్లికేషన్తో పాటు ఆధార్ జిరాక్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలన్నమాట. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన కాపీస్, ఈ కాపీస్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్కి అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో అది కూడా జూలై 18th లోపు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా తక్కువ అర్హతతో వచ్చిన జాబ్స్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.